సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుడు కట్టాలండి. నేను కట్టలేను, జ్యోతమ్మ కట్టలేదు, ఎవ్వరు ఇక్కడున్న ఎవ్వరు కట్టలేరు. కట్టేది ఆయన. దేవునికి స్తోత్రం. కట్టేది ఆయన. మనం జస్ట్ ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళటమే. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఆయన మందిరాన్ని కడతాడు, ఆయన నీ ఇంటిని కడతాడు, ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని కూడా కడతాడు. సమస్తమును కట్టగలిగిన వాడు ఆయనే. సమస్తమును కట్టగలిగిన వాడు ఆయన. ఈరోజున నీ ఆత్మీయ జీవితము ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉందా? యేసయ్య నీ ఆత్మీయ జీవితం తిరిగి కట్టగలడు. నీ కుటుంబము చెల్లాచెదిరిపోయిన స్థితిలో ఉందా? నీ కుటుంబాన్ని ఆయన కట్టగలడు, మందిరాన్ని కట్టగలడు, సమస్తాన్ని నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని ఆయన